శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు మూడో రోజు హైడ్రామా కొనసాగుతోంది. ఇంటి ముందు కార్ షెడ్ లోనే భార్య వాణి కుమార్తె హైందవి రాత్రిపూట నిద్రించారు. దువ్వాడ ఇంటి ముందే నిరసన తెలుపుతున్నారు భార్య బిడ్డలు. తాము ఇంటి నుంచి కదిలేది లేదంటున్నారు దువ్వాడ సతీమణి వాణి కుమార్తె హైందవి. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో భార్య దువ్వాడ వాణి కుమార్తె హైందవితో పాటు మరో ముగ్గురుపై కేసు నమోదు చేశారు. వాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్ అతని సోదరుడిపై కేసు నమోదైంది. వాణిపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెకు రాజకీయ ఆకాంక్ష ఎక్కువగా ఉండేదన్నారు. ఆ విషయంలోనే గొడవలుచ్చాయని శ్రీనివాస్ అన్నారు. గత ఎన్నికల్లో టికెట్ కూడా ఇప్పించానని గుర్తు చేశారు. తన ఎదుగుదలకు వాణి అడుగడుగునా అడ్డుపడిందని ఆరోపించారు. తనకు పోలీస్ కేసులు కొత్త కాదన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ను వాణి 30 ఏళ్లుగా వేధిస్తోందని ఆయన తల్లి లీలావతి ఆరోపించారు. వాణికి డబ్బు పిచ్చి, రాజకీయ పిచ్చి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ కాంక్షతో తన కొడుకును హింసిస్తోందని, ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతోందని అన్నారు. తన కొడుకు పడుతున్న బాధలు చూసి విడాకులు ఇవ్వమని ఎప్పటినుంచో చెప్తున్నానని చెప్పుకొచ్చారు. 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ ఫ్యామిలీ డ్రామా ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఇంకెన్ని ట్విస్టులతో నడుస్తుందో చూడాలి. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు మూడో రోజు హైడ్రామా కొనసాగుతోంది. ఇంటి ముందు కార్ షెడ్ లోనే భార్య వాణి కుమార్తె హైందవి రాత్రిపూట నిర్దించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి నాయుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? పోలీసులు ఎవరైనా వచ్చారా? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నాయుడు. స్వాతి, గత 3 రోజులుగా మనం చూస్తున్నాము ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఒక హై డ్రామా నెలకొంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా మధ్య మధ్యలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం చుట్టూ నెలకొన్నటువంటి ఇష్యూ ఇప్పుడు రాష్ట్రంలోనే ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా శ్రీకాకుళంలో ఈ అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం జరుగుతుంది. ముఖ్యంగా పాలిటిక్స్ లో ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ నిన్న మాట్లాడినటువంటి మాటలు కూడా కొంత వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఇరు వర్గాలు ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ గాని దువ్వాడ శ్రీనివాస్ భార్య ఏదైతే వాణి గాని వీళ్ళిద్దరూ కూడా పరస్పరంగా 2 విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. 30 ఏళ్లుగా పెళ్ళైనప్పటికీ కూడా నాకు ఎలాంటి ఏదైతే ఇంటి దగ్గర ఎలాంటి ఏదైతే సౌకర్యం కానీ ఏమీ చూడలేదు, నన్ను పట్టించుకోలేదు అనే విషయాన్ని అటు దువ్వాడ శ్రీనివాస్ చెప్తుంటే, మరోవైపు వాణి కూడా ఏదైతే మేమంతా కూడా సక్రమంగా హ్యాపీగా ఉన్నాము, అయితే మా వైవాహిక జీవితంలోకి ఓ మహిళ ఏదైతే అక్రమ బంధం పెట్టుకుని దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలోకి వెళ్లిన తర్వాత మాత్రమే మేము ఏదైతే మా కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైందనే విషయాన్ని అయితే ఇక్కడ వాణి చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. మొత్తం ఇక్కడ పరిస్థితి అయితే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫస్ట్ లో ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారం రచ్చగా మారినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు దువ్వాడ ఏదైతే వాణి పెద్ద కుమార్తె, దువ్వాడ శ్రీని పెద్ద కుమార్తె హైందవి మనతో పాటు ఉన్నారు. హైందవి గారు, చెప్పండి, ఇటు అరెస్టుల వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పి ప్రజల్లో టాక్ వినిపిస్తుంది. పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు. మీరు ఇంకా దీక్ష కొనసాగిస్తున్నారు. అసలు ఏంటి విషయం అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, వాళ్ళు మమ్మల్ని అటాక్ చేశారు. దానిపైన మేము కేసు వేయాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లోనే మారణాయుధాలన్నీ ఉంచుకున్నారు, గన్లు ఏవేవి ఉంచుకున్నారు. గన్ను కొనుక్కున్నాక లైసెన్స్ తీసుకున్నారంట. ఇవన్నీ వాళ్ళు ఉంచుకున్నారు. వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చారు, మేము కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మీరేం డిమాండ్ చేస్తున్నారమ్మా? ఏంటి విషయం? ఏం డిమాండ్ చేస్తున్నామంటే, నిన్న ఆల్రెడీ ఫస్ట్ మేము కలవడానికి వచ్చామండి అంటున్నారు కొంతమంది. లైక్ డబ్బుల కోసం వచ్చారు, ఇప్పటి వరకు లేనిది ఇప్పటి వరకు ఇప్పుడు నేను సగం చెప్పలేనండి. లైఫ్ అంటే అనుకుంటే ఫుల్ గా క్లియర్ గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా కంటిన్యూ చేయండి. నేను ఇలా సగం చెప్తే నేనేదో క్లియర్ గా చెప్పట్లేదు అనుకుంటాను. ఫస్ట్ మీరు అన్ని ముఖ్యంగా ఏదైతే తిను అయితే కొంత నేను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం చెప్పాలో తెలియట్లేదు అనే విషయాన్ని కూడా ఆమె చెబుతున్నారు. వాస్తవంగా అయితే ఇక్కడ ఏదైతే దువ్వాడ శ్రీనివాస్
ఇంటి దగ్గర ఉద్రిక్తతలు అయితే అర్ధరాత్రి నుంచి కూడా కొనసాగాయి. మొన్న అర్ధరాత్రి కూడా అదే పరిస్థితులు కొనసాగాయి. పోలీసు పికెటింగ్ మధ్య మొత్తం కూడా ఏదైతే ఈ ఇష్యూ అనేది శ్రీకాకుళం మొత్తంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు ఇరు వర్గాలు కూడా పోలీసులు ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఏదైతే ఇష్యూ ఏం జరుగుతుందని ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాధురి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా నేను వీలైతే అక్కడి వరకు వెళ్తాను, వాళ్ళ ఇంటి దగ్గర బైఠాయిస్తానని చెప్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందనేది ఒక ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి ప్రజలకైతే. ఇక్కడ కుటుంబంలో మాత్రం వివాదం సద్దుమునిగే పరిస్థితి ఇప్పటికీ కనిపించడం లేదు. ముఖ్యంగా టెక్కలిలోనే మేము ఉంటాము, టెక్కలి కొత్త ఇంట్లోనే మేము బస చేస్తాము, ఇది మా ఇల్లు, మా తాలూకా ఏదైతే డబ్బులతో నిర్మించినటువంటి ఇల్లు, మా ఇంటి పైన మాకు హక్కు ఉంది, ఎవరితో అక్రమ బంధం పెట్టుకొని ఇక్కడ ఉంటే మేము సహించేది లేదంటూ దువ్వాడ వాణి కుటుంబ సభ్యులు చెబుతున్నటువంటి పరిస్థితి ఆ టెక్కల్లో ఉంది. మరి కాసేపట్లో ఇక్కడ ఏదైతే ఇక్కడ రాత్రంతా ఉన్నటువంటి దువ్వాడ వాణి కానీ ఇటు కుటుంబ సభ్యులు కానీ వీళ్ళు కూడా అదే విషయాన్ని చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇదే ప్రాంతంలో మనకి ఇదే కార్ షెడ్లోనే ఉన్నటువంటి పరిస్థితి. కార్ షెడ్లోనే చాలా 3 రోజులుగా కూడా ఇక్కడ కార్డ్స్ వేసుకొని ఇక్కడే ఉంటున్నారు. జస్ట్ హోమ్ నీడ్స్ ఏదైతే వాళ్ళ తాలూకా డైలీ నీడ్స్ తీసుకోవడానికి వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ మొత్తం ఇక్కడే వాళ్ళు బస్ చేశారు. ఇటు తండ్రి ఎప్పుడు తలుపు తీస్తారా అప్పుడు వెళ్తాము, తండ్రితో మాట్లాడతామని చెప్తున్నటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులు చెప్తుంటే, మరోవైపు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తాను డైవర్స్ ఇస్తాను, డైవర్స్కి రెడీ అవుతున్నాను, ఆ పేపర్స్ కూడా సిద్ధం చేశానని చెబుతున్నటువంటి పరిస్థితి. వీలైతే తండ్రి కావాలని కుమార్తెలు చెప్తున్నారు. అక్కడ ఏదైతే దువ్వాడ శ్రీని మాత్రం నేను డైవర్స్ కి సిద్ధం అంటూ చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్వాతి. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.